చివరిగా మీరు ఏమైనా సజ్జనార్ సార్ కానీ ఏమైనా రిక్వెస్ట్ చేస్తారా ఒక తండ్రిగా? ఆ సత్యనారాయణ సార్కి నమస్కారం చేసి చెప్తున్నాను. ఆయన దయతలిసి ఆడికి ఇబ్బంది పెట్టకుండా కొంచెం తప్పు చేశాడు. నా మొహం చూసి కొద్దిగా రక్షించండి, అంతవరకు నేనేం చేయలేను. తప్పు చేశాడు, చేయలేదు అనలేదు. మీ 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 బాధ్యత మీరు చేస్తారు, నన్ను వదిలిస్తే మా మనవరాలు తలుచుకుంది ఏడుపు వస్తుందండి. మా మనవరాలు అంత మంచిది, మా మనవరాలు అయ్యో చాలా మంచిది, ఎంత ప్రేమ. మాట్లాడుతుంటారు ఫోన్లో కోడలు చిన్నప్పుడు మీకు తెలియదు కదా, మీకు తెలియకుండా జరిగిన విషయాలు ఇవన్నీ. మరి అంతే. మరి ఆ సార్ కాడి గురించి మా మనవరాలు బతకనట్టు చూసి పెట్టండి. ఆడికి ఒక బుద్ధిసేపు వదిలేయాలంటే ఆయన కూడా చట్ట ప్రకారంగా చేయగలడు. ఆయన మాత్రం ఏం చేయగలడు? ఆయన సొంత ఇంట్లో పని కాదు కదా ఇది. కాబట్టి ఆయన వదిలిస్తే మాత్రం ఉన్నోళ్ళు ఊరుకోరు కదా. ఆయనకున్న పరిమితి ఆయనకు ఉంటుంది. ఆయన్ని మనం ఏం తప్పుగా అనుకోకూడదు. ఆయన డ్యూటీ ఆయన చేస్తారు. కాకపోతే మనం వేడుకుంటున్నాం అంతే. ఆడిని కొంచెం దయచేసి ఆడికి ఏదో కొద్దిగా ప్రే చేయండి అని అంతగా దేవుడిని కోరుకుంటున్నాను, ఆ సార్ని కొనుక్కుంటున్నాను. ఇది ఐ బొమ్మ ఓనర్ అయిన ఇమంది రవి తండ్రి కన్నీటి వేదన. ఇదంతా నాకు అసలు తెలియదమ్మా. వాడు హైదరాబాద్ వెళ్ళాడు 15 ఏళ్ల క్రితం.